స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా? జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు, కోర్టులు. నీ ప్యాలెస్ పైకి డ్రోన్ పంపి నీ భార్యా పిల్లలను ఫోటోలు తీస్తే ఊరుకుంటావా? మీ వద్దకు వచ్చేసరికి కుటుంబాల వేరే వాళ్లకు లేవా? లేని రంగులు అంటగట్టారు, మా పిల్లలను తిట్టారు. తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసు కేటీఆర్. మరి ఆయన ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండా? ఏం చేసి పోయిండు జైలుకు? మరి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పోయినా వరంగల్ జైలుకు. మీరు ఎందుకు పోయినరు? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకు ప్రైవేటోడు డ్రోన్ పంపితే ఊరుకుంటావా? నీ బిడ్డను భార్యను ఇష్టం వచ్చినట్లు ఫోటోలు తీస్తే ఊరుకుంటావా? మీ దగ్గరకు వచ్చేసరికి కుటుంబాలు భార్య పిల్లలు వేరే వాళ్లకు లేరా? జైలుకు ప్రభుత్వాలు పంపవు, కోర్టులు పంపుతాయి అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. సభలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడినటువంటి కేటీఆర్ సీఎంకు ఇంత అసహనం పనికిరాదని, ఆవేశం నిస్పృహ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. సీఎం ఏమనుకున్నా మాకు ఫరక్ పడదన్నారు. పదవి అధికారం శాశ్వతం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవని, ఎవరిని జైలుకు పంపలేరని స్పష్టం చేశారు. వాస్తవానికి ఒక్కటి చెప్పగలుగుతారని ఏంటంటే, ఈ ఒకరిదొకరికి సెటైర్స్ వేసుకుంటూ ఉండే కన్నా, అనవసరమైనటువంటి సెటైర్స్ వేసుకునే కన్నా, వాస్తవానికి అనవసరమైన సెటైర్స్ వేసుకునేటటువంటి కన్నా, ఉట్టి సెటైర్స్ వేసుకునే కన్నా ప్రజలకు ఏమి చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మాత్రం మంచిది. దయచేసి ప్రజలకు ఆలోచన ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఉట్టిగా ఒకరిదొకరు సెటైర్స్ చేసుకుంటూ మరి జీవితం ఈ అసెంబ్లీని అంతా కాలాయాపన చేసి అసెంబ్లీని అనవసరంగా తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం మాత్రం చేయొద్దని అటు కేటీఆర్ గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి, మిగతా ఎమ్మెల్యేలకు కూడా విన్నవిస్తూ ఉన్నా. దయచేసి మీ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అనేక అంశాలు ఉన్నాయి, వాటి మీద చర్చించండి, ప్రభుత్వంతో కొట్లాడండి. ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసేటటువంటి మార్గాన్ని మాత్రం ఎన్నుకోమని చెప్పేసి నేను ప్రాధేయపడతా ఉన్నా.